అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. ఈరోజు నేను రోజు వంటే కాకుండా ఈరోజు స్నాక్స్ ఐటమ్ చేస్తుండా. ఏం చేస్తుంటే కారపూసలు చేస్తుండా. అప్పుడప్పుడు తినబుద్ధి అవుతుంటుంది కదా, ఇట్లా కూడా చేసుకొని తినాలి. మంచిగా టీలో కూడా వేసుకొని తినొచ్చు. ఈరోజు నేను కారపూసలు చేస్తుండా. రండి నేను ఎట్లా చేస్తున్నా చూద్దాం. ఎక్కడ సీజర్ ఇక్కడ చూడండి. కారపూసకు ఏమేమి కావాలంటే బియ్యం పిండి, శనగపిండి, ఆయిల్, ఇంకా నూగులు, వాము, ఉప్పు, తెల్ల నువ్వులు వేసుకోవాలి. నల్ల నువ్వులు వేస్తే బాగుండవు. తెల్ల నువ్వులు. ఇది బియ్యం పిండి. 2 కేజీలు బియ్యం పిండికి 1/2 కేజీ శనగపిండి, 150 గ్రాములు తెల్ల నువ్వులు, సాల్ట్ మనకు తగినంత. అక్కి హిట్టు, కన్నడలో అక్కి హిట్ అంటే బియ్యం పిండి. ఇది కళ్యాణ హిట్టు అంటే శనగపిండి. రెండు కేజీల బియ్యం పిండికి 1/2 కేజీ శనగపిండి. చూడండి వైట్గా ఎంత బాగుంటుందో. రేషన్ బియ్యం ఉంటాయి కానీ నేను అవి చేయను, అవి బాగుండవు, కొద్దిగా గట్టిగా వస్తాయి అవి చేస్తే. అందుకని నేను పిండి కొనుక్కొచ్చే చేస్తా. ఎప్పుడైనా చూస్తున్నారు కదా మీరు కూడా, ప్యాకెట్ కొనుక్కొచ్చే చేస్తా. మంచిగా ఉంటాయి, బాగా బురుగుమంట, బాగా మెత్తగా మెరుగుతాయి. అవి అయితే గట్టిగా ఉంటాయి. అవి కూడా చేసి చూసిన, నచ్చలే. శనగపిండి 1/2 కేజీ. ఇప్పుడు తెల్ల నువ్వులు, ఇది 100 గ్రాముల ప్యాకెట్. సాయం చేయడానికి రావచ్చు కదా బావా. ఇది 50 గ్రాముల ప్యాకెట్. ఆయిల్ పోయాలి ఇంట్లో. మా ఆయన సాయం చేస్తాడు చూడండి. ఆయిల్ కూడా పోసేద్దాం. వాము ఎంత అంటే ఒక 10 గ్రాములు పడుతుంది. ఇది 50 గ్రాములు, ఇది 4వ వంతు పోద్దాం. ఇంతే చాలండి, మరి ఎక్కువైనా బాగుండదు. స్మెల్ చూడేటట్టు తింటనే ఉండదు. వేసినా కొంచెం సాల్ట్ తగినంత. బాగుందిట్రా అంట కదంట. ఓమో ఉప్పు కొద్దిగా చూసుకొని వేసుకున్నామండి. ఒకసారి పోకపోతే మళ్ళీ వేసుకుందాం. దీనికి అంత కరెక్ట్గా సరిపోవాలని ఏం లేదు, కొంచెం సప్పగా లేకుండా వేసుకుంటే చాలు. అవి వేసినావా ఇంకోసేపు బాగా నీళ్ళు చక్కగా మిక్స్ చేసుకుందాం. పోసేయి బాబు, మొత్తం పోయాలా? చూస్తూ ఉంటా, పోసేయి. బాగా తీసుకుంటాయి నీళ్ళు. పోయి అనిపించింది అంటే పోసేయి. పోయి ఇప్పుడు చూస్తాను. ఇంకా పోసిన మళ్ళీ పెద్దకి రాకుండా పోతుంది. చూడండి కలపని కొద్దిగా ఎంత పడుతుందో. జస్ట్ బస్ సరిపోయిందండి. ఇంతే రెడీమేడ్ పిండి బాగుంటుంది. కోటా బియ్యం కావాల్సిన ఉండే కోటా బియ్యం అయినా సరే నేను చేయను, దీన్ని బట్టి చేయొచ్చు కానీ బాగుండవు. కలిపేసిన మొత్తం కలిసింది. అంతే. ఇది కలుపుకొని మంచిగా ఇది గట్ట కలుపుకొని ఇట్లా ఉండవు. నువ్వు లేనిపోయిన డౌట్లు పెట్టగాకు. ఉండవు. కలిపేసిన ఓకే. ఒక్కొక్క ఇంత ఎంత కలుపుకొని
చక్కగా కలుపుకొని తీసుకుందాం. మొత్తం పదండి. కలిపితే ఏమైంది? మొత్తం కలిపితే ఏమైంది? ఏం కాదు కానీ అవసరం లేదు. సరేలే బాగా అయిపోయింది. కింద పొడి. నువ్వు అడుగుకోపో అడుగుకోపో. కాదు, వీడియో తొందరగా అవ్వాలని ఉదరా కలిపేస్తుంది. మా డాడీ కలుపు అనేసరికి యాక్చువల్లీ కింద పిండి ఉంది. కింద అంతా అది పిండే. ఉంది, నేను మళ్ళీ- చూపి, ఆ చేయి అదంతా పిండే. అయ్యో. వీడియో కట్ చేసి నిదానంగా మళ్ళీ ఒక 10 నిమిషాలు కూర్చొని నాకు వచ్చేస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు శత్రువులు. వీడియోలో మాత్రం అయిపోయింది అంటుంది. అంటే ఏమైపోలేదు, మొత్తం పిండే, ఉత్త పిండే లోపల. అంటే తర్వాత కలుపుకుంటది తర్వాత నిదానంగా. నిదానం కలుపుకుంటే ముందు ఈ వాయి వేస్తాను, ఏమంత పెళ్ళికి పోతుంది అప్పుడు. ఇదంతా వేస్తాను, ఇదంతా వేసరికి అది కలుపుకుంటా అంటున్నా. ఎందుకు ఇప్పుడే కలపచ్చు కదా వీడియోలో? అంటే చూసుకోవాలి మోసం చేస్తున్నావు. ఉదర కలిపి అసలు. నేనే వాళ్ళనే మోసం చేస్తున్నాను. కొద్దిగా పోయి మరి కొంచెం ఆ. చాలు. ఈ ఒక మోసం అంతా. మరి కొత్తగా నేర్చుకుంటే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలు, ఇంకో పట్టుకో, రెడీ నీళ్ళు పోయిలే, మొత్తం కలిపేసి. అదిగా కింద అంతా పిండే. ఏదో. అది ఇట్లా పైకి లేపు మరి. పైకి అదిగా ఇటీని కలిపితే వద్దు, అవసరం లేదు. అయ్యో, నేను చేసుకుంటా కలుపుకుంటాడు, వీళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఇన్ని డీజిల్ చేసేదాన్ని నాకు చెప్తాను వీళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు వీళ్ళు చెప్తారు నాకు. నువ్వు నాకు మైకుల గురించి చెప్పినట్టుగా. అది నాకు బాగా సిమెంట్ కలిపాలి. సిమెంట్ కలిపాను. అవసరం లేదు బావా, నేను పక్క నుంచి ఒక్కొక్క కలుపు ఇంత కలుపుకుంటా మంచిగా చేసేస్తాను. నేను బాగా సిమెంట్ మిక్సింగ్ చేసి పని చేస్తుంటా. అట్నే నేను కూడా సిమెంట్ మిక్సింగ్ బాగా చేసి చేయాలి. నువ్వు ఉదరాబార చేస్తే ఒక దిక్కు నువ్వులు ఉంటాయి, ఒక దిక్కు వాము ఉంటుంది. ఒక నేను లేచే చూపెట్టకపోతే మా వాడు చూపిస్తాడు. ఏమైంది, బాగానే ఉన్నావు. ప్యాన్ పెట్టుకోవాలనా? ఇదేం వంట? ముద్ద ఓ సంగతి చేసిన డాడీకి. సైడ్కి పెడతాం. నేను రెండు నూనె పోసుకుంటా, కలుపుతున్నాడు కదా, నేను రెండు నూనె పెట్టుకుంటా. అందుకే కాబట్టి వేసి వచ్చిన కానీ సొంత లేట్ అవుతుంది కదా. గిన్నె పెట్టి ఏంటది, కళాయి పెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకుందాం. ఈ స్టవ్ ముట్టించుకుని చూసి మీరు అలసిపోతారు. ఆయిల్ పోస్తాను దాన్ని. కొద్దిగా దించుడు బాబు, రుచిగా లేదా. ఏమైందండి రుచి గోల్డ్. మనం ఎప్పుడన్నా పిండి వంటలు చేసుకునేటప్పుడు రుచి గోల్డే పోసుకోవాలి. పల్లి నూనె, మెయిన్ పల్లి నూనె పోసుకోకూడదు. వడ ఉంది, అటు వడ పెడదాం. ఇది ఉంచుకుందాం, మళ్ళీ లాస్ట్లో కొద్దిగా తగ్గుద్ది కదా, అప్పుడు పోసుకుందాం మళ్ళీ. ఇది బాలకు ఎన్ని వివరాలు. మా ఆయన అక్కడ అంటే భూమి పుట్టినప్పుడు పుట్టినంట నేను. అది గ్రేటే కదా, అప్పటి నుంచి కూడా ఇంత బాగున్నానంటే అది కూడా గ్రేట్ అనుకోవాలా. కాగుతుందండి మంచిగా. ఎంతో ఒక 5 నిమిషాలు అయితే చాలు. బాగా అయిలో ఉంది. చేసుకుందామని ఇప్పుడు ముద్దలు చేసుకొని దీనికి నిండా పెట్టద్దు, కొంచెం వెళ్తే. చాలా పెద్దగా ఉంది కదా, ఇంకా కొంచెం వేసుకుందాం.
కొద్దిగా పొంగేటట్టుంటే టప్పుని సిమ్లో పెట్టుకోవాలా. హీట్ ఎక్కువైనప్పుడు టప్పుని పొంగుద్ది. పొంగిందంటే మంట పై కళ్ళు అనుకుంటుంది. అందుకని టప్పుని సిమ్లో పెట్టుకోవాలా. కొద్దిగా అనుకుంటే కొద్దిగా సాగుతాయి. పచ్చి మీదనే పచ్చిగా ఉన్నప్పుడే నేను ఇట్లా అనుకుంటా. ఎక్కువగా మంచిగా సాగుతాయి. సుట్లుగా ఎప్పుడు రావు నాకు. ఎప్పుడో ఇంతే చేస్తా. ఎందుకంటే సుట్లుగా వచ్చినా కానీ మనం చూసుకోవాల్సిందే. మొత్తం ముక్కలు నలుపుకొని టీలో వేసుకొని తను తినాల్సిందే. టీలో చేసుకుంటాము. లేకపోతే ప్లేట్లో పెట్టుకొని కూడా స్నాక్స్ లాగా తినేస్తాం. యాక్చువల్లీ కారపూసలు మేము ఎలా తింటామో వీడియో చివరిలో చూపిస్తాం చూడండి. టీలో వేసుకొని తింటాము. అవును. ఈరోజు మాకు ఇదే స్నాక్స్ ఇక్కడ. అంతేనా స్నాక్స్ వేస్తే కొద్దిగా అటు ఇటు. ఇప్పుడు మళ్ళీ ఐలో పెట్టుకోవాలి. అట్నే సిమ్లో ఉండదనుకో అవి ఎంతసేపటికే కాలవు. ఒకసారి 2 సార్లు పొంగు వస్తుంది. తొలిగా ఫస్ట్ ఆయిల్ కాబట్టి తర్వాత పొంగు రాదు. అట్నే ఉంటాయి. మనం కలుపుకోబండి అదే కలుపుతా కాలుతూ ఉంటుంది. ఏదో అట్లా చేతి దుడుకోక అట్లా కలుపుతా. నేను పసుపు కారం వేయను. నాకు నచ్చదు. కొంతమంది పసుపు కారం వేస్తారు. అస్సలే బాగుండు. నేను ఎట్లా చేస్తానో ఏదైనా సరే అట్లా నేను తెచ్చి చూపిస్తా. ఇట్లా కాదు అట్లా కాదు అంటే ఒకరు అట్లా చేస్తారు, ఒకరు ఇట్లా చేస్తారు. అట్లా నేను ఎట్లా చేస్తానో నా టైప్లో ఏదైనా సరే నేను చేసే పద్ధతిలోనే చేస్తుంటాను అన్నమాట. చూడండి ఫస్ట్ కాలింది, రెడ్గా అయింది. రెండో వేసుకుందాం. సిమ్లో పెట్టిన పొంగింది చూడండి. తక్కువ సిమ్లో పెట్టేసాను. ఇప్పుడు మనం మళ్ళీ కూర్చున్నాం. అట్లా ఇవన్నీ అట్నే వేసుకుందాం. సరేనండి. నేను ఇవన్నీ కాల్చుకుంటాను, తర్వాత చూపిస్తా. కొంచెం ముక్కరవ తినేసి టేస్ట్ ఎట్లుందో చూద్దాం మనం. క్రిస్ప్ అదిరిపోయి ఉన్నాయిగా. చాలా బాగున్నాయి. వేడి వేడి టీలో ఇవి ఇట్లా తీసుకొని మంచి ఇట్లా నలుపుకొని ఇట్లా వేసుకొని చెంచాతో తింటాం మేము. చూపిస్తాం లాస్ట్కి. మమ్మీ చాలా మంచిగా ఉన్నాయి మమ్మీ. మంచిగా ఉంటాయి. టేస్ట్ కూడా మంచిగా కుదిరినాయి. అంటే ఉప్పు కారము కారం వేయలే కదా. ఉప్పు వాము నూగుడు టేస్ట్ నాకు అంత తెలియదు కానీ ఉప్పు వాము మంచి టేస్ట్ వచ్చినాయి. సో ఇదే విధంగా ఈ పిండి మొత్తాన్ని కాల్చిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను వీడియో. ఓకేనా. డాడీ వచ్చిండ ఇప్పుడు హెల్ప్ చేయడానికి నీకు. వేసే డాడీ. అట్లా టీ కూడా పెట్టుకుందాం నవీనా. ఓకే మమ్మీ పెట్టి. మూడు వద్దులే, 2 చాలు. 3 అయితే ఇప్పుడు ఏమైతే వద్దులే, 3 వేస్తే ఫ్రీగా కాలం కాలట్లేవు డాడీ. 3 వేస్తే ఇందాక కొద్ది కలిపి పెట్టు. చదువుతారు జాగ్రత్త కూడా ఆయిల్ కాడ. తర్వాత ఏమనుకున్నా ఏం రాదు. ఏడువా ఫ్యాన్ బంద్ చేయి మమ్మీ. బంద్ చేయండి.
అంతే. నువ్వు చేసి అయిపోయినట్టు కూడా కదా. అన్ని తింటావు ఒకసారి చేస్తా ఉంటే నీకోసమే కదా. చెయ్యి ఏం తింటానికి లేవు చెయ్యి అంటే కరకరలు ఆడుతుంది. బాగున్నాయా? కర అంటాడు. ఓకే ఓకే. మంచిగానే మమ్మీ. నువ్వు లాస్ట్ టైం కూడా చేసినావు, అంతకంటే బాగున్నాయి ఈసారి. అవును, జనవరి చేసిన. ఇది జూలై 14వ తారీఖు. జూలై 14వ తారీఖు జనవరి బాబా. సరే చెప్పు, మనకు అందరూ చెప్పు, బాయ్ చెప్పు. అందరికి బాయ్. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. యాలక్కాయలు కుట్టేద్దాం, బాగుంటుంది యాలక్కాయలు చేస్తేనే. మాకు ఎన్ని యాలక్కాయలు అయిపోతుండయో. మేము ఒకసారి విజయవాడ పోయినాం. అక్కడ ఒకరు పెట్టిన టీ తాగి, యాలకుల టీ. అప్పటి నుండి అంటే ఇంత ముందు కూడా తాగేటోళ్ళం, కానీ అప్పటి నుండి ఇంకా ఎక్కువ ఫ్యాన్ అయిపోయి బాగా యాలకులు తింటాం. బాగా అలవాటు అయిపోయింది, అంత ముందు లేదు ఇంతగానో. యాలకుల టీ అయిపోయిందా మమ్మీ? అయిపోయింది సార్. ఇంకా ఉంది కానీ పిండి. సరే అయితే నువ్వు చేస్తూనే ఉండవు, ఎందుకంటే ఆ పిండి అంతా కాలడానికి చాలా టైం పట్టింది. కానీ టక్కన మళ్ళీ ప్లేట్లో వేసి ఇటు ప్లేటు కొద్దిగా వేడి కట్టి ఈ స్నాక్స్ తినేద్దాం. కొన్ని నాకు, ఒకటి చాలా నాకు అయ్యేట సరిపోతాయి. అవన్నీ కావాలి నాకు. ఇవన్నీ సరిపోయి. ఇవన్నీ నాయే. ఇక ఇవన్నీ కూడా డైట్లో ఉన్నావు కదా మమ్మీ? నో డైట్. ఎవరు అడిగినరు షుగర్ ఉంది అన్నారు, తగ్గిపోయిందా అని. షుగర్ ఉందండి, ఇంకా ఉంది, అసలు కంట్రోల్ చేసుకుంటుంది అంతే. ఈ మధ్య డైట్ మానేసి శనగపిండి ఇవన్నీ తింటుంది బాగా. అన్ని తింటుండ మా నవీన్ పెళ్లికి అన్నించి. ఇప్పుడు చూసుకుందాం, డైట్ సంగతి తర్వాత చూసుకుందాం. నేను ఇంకా డైట్ జోలికి పోలేదండి, తింటూనే ఉండా. నేను డైట్ చేసేటప్పుడు మీకు చెప్తా. తగ్గుతా, తింటా ఉంటేనేమో లావు అవుతుండా, డైట్ చేసినా తగ్గుతా. అవునా మమ్మీ? తింటుంటే లావ్ అవుతుంది. ఒక్క నిమిషం మమ్మీ, నాకు ఎవరు కాల్ చేస్తున్నారు. రెడీనా? సరే, ఇంకా ఇప్పుడు టీ విత్ స్నాక్స్ తిందాం పదండి. తీసుకో, నీది కూడా తీసుకో. టీ ఒక సాసర్లో లేదంటే కప్లో పోసుకొని మిక్చర్ని తీసుకొని ఇట్లా నలిపి అందులో వేసేయాలి. కొంతమంది తింటారు, కానీ కొంతమంది తినరు మమ్మీ. ఇట్లా అసలు తింటరా అని అంటారు మనల్ని. ఇట్లా ఎవరైనా తింటరా అంటారు. చాలా మంది అంటారు. ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కొక్కరు లాగా ఉంటాయి కదా, అట్నే పెద్దవాళ్ళకి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా తింటారు. అవును, చిన్నప్పుడు మేము ఇట్నే తింటాం, అది పెద్ద ఇదాకా ఇట్నే కంటిన్యూ అయిపోయింది మాకు. ఇప్పుడు ఇట్లా స్పూన్తో ఆ వేడి టీలో మంచి కరకరలాడే ఈ క్రిస్ప్స్ ఇదైతే ఉందో ఇది మంచి కారపూస బాగుంటుంది అనమాట. ఇట్లా తీసుకొని ఇట్లా తినాలి. వీడియో చూసేటోళ్ళకి ఎంతమందికి నచ్చుద్దో నచ్చదో తెలియదు, కానీ కొంతమందికి అయితే తప్పకుండా నచ్చుద్ది. కొంతమంది ఇట్లా కూడా తింటాను అనుకుని ఉండొచ్చు, కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పేముంది. టేస్ట్ నచ్చితే ఇంకోసారి తిందరు. బాగుంది మమ్మీ? నేను ఎప్పుడు ఇట్లా తింటా ఉంటాను కదా, బాగుంటుంది. బాగుంది. కాకపోతే వీడియో వాళ్ళకి ఎవరు తెలియదు కదా ఇట్లా తింటారని, అందుకే మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాం అంతే. సరే బాయ్ చెప్పు అయితే. టీ కూడా చాలా బాగుంది. అవును, టీ కూడా బాగుంది. యాలకులు మంచిగా పడ్డాయి, కమ్మగా ఉంది. అవును. సరే అండి, మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మంచి వంటతో వస్తా. సరే అండి, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. వీక్ డేస్లో వచ్చేది జస్ట్ ఇట్నే సింపుల్గా బోరింగ్ వీడియోస్ ఉంటాయండి, ఫీల్ అవ్వకండి. వీకెండ్ మంచి నాన్ వెజ్ వంటతోటి తిరిగి వస్తుంది మా మమ్మీ. బాయ్ మమ్మీ. బాయ్.